సార్ బ్రహ్మానందం గారు ఇక్కడ 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 సార్ సార్ అంటే 1000 పైగా సినిమాలు చేశారు. అంటే ఒక బ్రహ్మాండం అంతా నిండిన బ్రహ్మానందం గారి టైటిల్తో ఈ సినిమా వస్తున్నందుకు ఫస్ట్ ఆనందంగా ఉంది సార్. థ్యాంక్ యూ. అంటే మీ పేరు మీద ఈ సినిమా వస్తున్నప్పుడు మీకు ఒక చిన్న టెన్షన్ ఉండిందా, లేక ఈ సినిమా యాక్సెప్ట్ చేయడానికి రీజన్ ఏంటి సార్? అంటే రీసెంట్ టైమ్స్లో మీరు చాలా చూజీగా ఉంటున్నారు, సినిమాలు చేయట్లేదు కదా. అవునా? అంటే టెన్షన్ అనే పదం ఇప్పుడే కాదు, ఎప్పుడు లేదు, దేవుడి దయ వల్ల. అది ఉంటే మనం ఏమీ చేయలేం, ఎవ్వడూ ఏమీ చేయలేడు, సినిమాలు అసలు చేయలేం, అది వేరే సంగతి. కానీ బ్రహ్మానందం డ్రామా కంపెనీ అని ఒకటి వచ్చింది కూడా ఒకసారి. ఓన్లీ బ్రహ్మానందం అనే సినిమా ఇదే. టైటిల్ ఏమున్నా, లేకపోతే ఇందులో యాక్టర్స్ ఎవరున్నారు, హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు అంటాం కంటే మనకు తెలిసిన పెర్ఫార్మెన్స్ మనం చేయగలగాలి. వీ షుడ్ డూ జస్టిస్ టు అవర్ క్యారెక్టర్. అది నేను సిన్సియర్గా అనుకున్నాను కాబట్టి అది నాకేమీ ఎంత పెద్ద ఫీల్ అవ్వలేదు. మోర్ ఓవర్ ఐ ఫెల్ట్ హ్యాపీ. కొంచెం కాలు ఎగరేసి ఇదే కదా, ఎందుకంటే మన పేరు మీద సినిమా వచ్చిందిరా అనేది, అంతే. సార్ బ్రహ్మానందం గారు, మీతో యాక్ట్ చేసినందుకు వీళ్ళందరికీ చాలా లెక్క అనుకోవాలి. నేను బ్రహ్మానందం పేరు మీద సినిమా టీజర్ చూస్తే ఆనందం బ్రహ్మానందంతో పాటు చివరిలో ఏదో తెలియని ఒక అంశం దాన్ని దాస్తున్నారు. అది ఏదో గుండెల్ని పిండేసే అంశం లాగా నాకు ఇంకా డబ్బులు ఇవ్వాలి ఇతను ఎవరు, మా ప్రొడ్యూసర్ గారు. నేను ఇప్పుడు గబుక్కున చెప్పేశాను అనుకోండి, గబుక్క మాట్లాడకుండా కారెక్కేసి వెళ్ళిపోతే మరి ఇబ్బంది అవుతున్నారు. అది అదంతా ఏదో దాచిపెట్టారు వాళ్ళు, మీరు కరెక్ట్గానే క్యాచ్ చేశారు. ఓకే, ఇంక ఈ సినిమాలో కొంచెం హైలైట్స్ ఏమి ఉంటాయి చెప్పండి మీరు. ఏమంటే అరగంట సేపు ఇంకా కొడితే నన్ను మీరే బోరు కొట్టిందిరా అంటారు. సార్ బ్రహ్మానందం గారు సార్ ఇటు సార్ నేను వెంకట్ ఎన్టీ సార్. బ్రహ్మానందం February 14th అంటే ఇది సినిమా మొత్తం కూడా మీ పైన ఉంటుందంటే మీ లవ్ స్టోరీ ఏమన్నా అనుకోవచ్చా? February 14th వస్తుంది కాబట్టి వెంకటరెడ్డి గారు, మీరు నేను మాట్లాడుకోవాల్సిన మాటలా? అంటే సార్ ఇప్పుడు దివిజా మిమ్మల్ని తాత అని పిలుస్తుంది కాబట్టి అండ్ మీ బయోపిక్ అందుకని ఆ క్యారెక్టరు అలాగా దర్శకుడు బలిచాడు కాబట్టి సారీ అమ్మా, ఎంత తప్పు చేశాను తెలియదు. అందరూ ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి వెంకటరెడ్డి గారు సరదాగా తాత అని పిలవటం మనవుడికి తాతకి ఉన్న మధ్య. అందుకనే ఇవన్నీ భరించి ఎందుకుంటున్నాను తెలుసా? అనగానే శాండిలియా ఒకసారి ఫేజ్ మార్చి తాత మనవాళ్ళిద్దరిని ఒక దీనిలో చూపించాడు. అక్కడ వాళ్ళు ఏదో చెప్పాలనుకుంటారు, అది బహుశా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో చెప్పడానికి వాళ్ళు రెడీగా ఉన్నట్టున్నారు. అది ఎనీవే ఇట్స్ ఏ గుడ్ సెన్సేషన్, దాన్ని ఏమంటారు, సెన్సిటివ్ సబ్జెక్ట్ విత్ కామెడీ స్టాల్వర్డ్స్ లైక్ సార్ కిషోర్ గారు. మీరే సార్ మీరు చాలా బిజీగా ఉన్నారు సార్. మీ సినిమా కూడా మీరు ప్రమోషన్ రాలి, కానీ బ్రహ్మానందం గారి సినిమా అనేది చెప్పండి సార్. సార్ చెప్పండి సార్. అదే ప్రమోషన్స్ కి ఈ మధ్య మీరు ఎప్పుడు కూడా రాలేదు, మీ సినిమాలు కూడా మీరు రాలేదు, బిజీగా ఉండి. అంటే ప్రమోషన్స్ అంటే ఈవెంట్స్ కి రాలేదేమోనండి, ఇంటర్వ్యూస్ అన్నింటికి యూజువల్ గా ఎవ్రీ ఇంటర్వ్యూ ప్రతి సినిమాకి ఇచ్చాను. ఈ సినిమా కూడా రాహుల్ గారు చాలా బాగా ప్లాన్ చేశారు. అంటే యాక్చువల్ లిటరల్ గా ఇప్పుడు ఈ రోజు నాకు అన్ని నైట్ షూట్స్ ఉన్నాయని చెప్పి డేలో ప్రాపర్ గా ప్లాన్ చేసి ఒక 2 weeks ముందే అన్ని చెప్పి ఎవ్రీథింగ్ పర్ఫెక్ట్ గా ప్లాన్ చేసి చెప్పారండి. సో దాని ప్రకారంగా వీ హ్యాడ్ టు మేక్ ఇట్. అంటే ఈ మధ్య దానిపైన అంటే మీ ప్రమోషన్స్ కొద్ది దూరం ఉన్నారనేసి వినిపించింది. అందుకోసం దూరంగా సార్, నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ స్టేజ్ మీద మాట్లాడడం అంటే నాకు ఇంట్రోవర్ట్ ని, స్టేజ్ ఫియర్. నిజమండి అది. ఎందుకంటే ఇప్పుడు మాట్లాడిన తర్వాత ఇంత చల్లో కూడా చెమటలు పెట్టిపోయింది. యా, సో అలాగైపోయాడు. ఇంటర్వ్యూస్ అనుకోండి సార్, అంటే మనం ఐ కెన్ గివ్ అంటీన్ ఇంటర్వ్యూస్, బట్ స్టేజ్ ఫియర్ కొంచెం ఉంది అంతే. చెప్పండి సార్. ఒకటి రెడ్డి గారు ఏంటంటే, స్టేజ్ మీద మన గురించి ఎవరైనా పొగుడుతూ మాట్లాడారనుకోండి, మనం ఏ ఎక్స్ప్రెషన్ వాళ్ళో తెలీదు. మీ అసలు కామెడీ లెజెండ్ అంటున్నారు అనుకో, ఎస్ అనాలా, లేకపోతే వినయంగా ఇలా అనాలా, ఏం చేయాలో తెలీదు. అటువంటివన్నీ కొన్ని ఎస్కేప్ అవ్వాలంటే కొన్నిటికి కొంచెం దూరంగా ఉండటం బెటర్ ఏమో. దొరికిపోతూ ఉంటాం చూడండి మనకి. అదే గౌతమ్ గారు అలా అండి.
ఇద్దరు లెజెండరీ కమెడియన్స్, మీ నాన్నగారు ఇటు కిషోర్ గారు, వాళ్ళతో చేయటం అంటే కష్టమే కదా, ఎలా? 100% అంటే ఫస్ట్ టైం చెప్పినప్పుడే నాకు చిన్న భయం స్టార్ట్ అయిందండి. అంటే అదే బేసిక్గా ఆయన ఫస్ట్ ఎప్పుడైతే వీళ్ళిద్దరితో పాటు అన్నప్పుడే నాకు కొంచెం చిన్న షివర్ స్టార్ట్ అయింది. ఫస్ట్ డే షూట్కి మేము వెళ్ళినప్పుడు నాన్నగారితో ఫస్ట్ షాట్ ఉండింది. ఆ సీన్లో బేసిక్గా నేను ఆయన కొంచెం అంటే డామినేట్ చేసి మాట్లాడాల్సిన సీన్ అనమాట. అది చాలా భయపడుతున్నా. అంటే ఇప్పుడు నేను ఆయన్ని ఎదురుగా ఫేస్ చేసి ఇంట్లో పర్సనల్గా ఉన్నప్పుడు మా ఇద్దరి ఆ టైమింగ్ అది వేరే ఉంటుంది, మేము మాట్లాడుకుంటాం నవ్వుకుంటాం అంతే. బట్ కెమెరా ముందు యాక్షన్ అనేటప్పుడు చిన్న షివర్ స్టార్ట్ అయింది. తర్వాత ఒకసారి పిలిచారు వ్యాన్లోకి పిలిచి, ఎవరే నీ డైలాగ్స్ చెప్పరా అన్నారు. చెప్పారు, సరిపోట్ల వాల్యూమ్ పెంచు అన్నారు. చెప్పారు, సరిపోట్ల ఇంకా లౌడ్ అన్నారు. ఇప్పుడు వ్యాన్లో ఎవరైనా ఉన్నారా? నేను నువ్వే కదా ఉంది, చెప్పు అన్నారు. మొత్తం ఒక్కసారి ఓపెన్ అప్ అయితే మొత్తం డైలాగ్ ఏదైతే ఒక 1 గుడ్ డైలాగ్ ఉందో ఓపెన్ అప్ అయిపోయి చెప్పిన తర్వాత దట్ మూమెంట్ ఐ థింక్ అక్కడ బ్రేక్ అయిపోయిందండి. ఇంకా అక్కడి నుంచి నాకు ఈజీ అయింది. అండ్ కిషోర్ గారితో నాకు అసలు అంటే ఆయన ఉన్నారంటే నాకు అది ద మోస్ట్ కంఫర్టబుల్ పర్సన్. అంటే నాకు మా ఇద్దరికి ర్యాప్ అలాంటిది. ఆయన సీన్ అలా చెప్తారు, ఆయన ఇంప్రవైజ్ చేసినప్పుడు మనకు తెలీదు ఆయన ఈ డైలాగ్ చెప్తారని కూడా నాకు ఐడియా రాదు. అవి ఎన్ని టేక్స్ అంటే కనీసం ఒక 10-15 టేక్స్ మినిమం పట్టేవి. నేను మళ్ళీ కరెక్ట్గా షార్ట్ తీసుకురావడానికి నవ్వుతూనే ఉండేవాడిని కిషోర్ గారితో. సో డెఫినెట్లీ ఇట్ వాస్ అ ఛాలెంజింగ్ రోల్ అండి. అది ఇద్దరిని అలా పక్కన పెట్టుకుని. బట్ ఒక విషయం ఏంటంటే అండి, ఎన్ని సినిమాలు చేసినా మళ్ళీ రేపు వచ్చి కొత్త సినిమాలో కమిట్ అవుతున్నామంటే ఆ భయం, ఆ పెరుకు అది ఉంటేనే ఆర్టిస్ట్ సక్సెస్. లేదు మనకు బోర్డంత. ఇప్పటి వరకు చిరంజీవి గారితో నేను ఎన్నో సినిమాలు యాక్ట్ చేశాను. రేపు చిరంజీవి గారితో కొత్త సినిమాలో ఫస్ట్ షాట్ అనగానే తెలియకుండానే ఒక చిన్న బెరుకు స్టార్ట్ అవుద్ది. ఆ షాట్ అయిపోయి తర్వాత బాగుందని అందరూ రిలీఫ్గా ఉంటే వచ్చే ఇది వేరు. బట్ అది దాన్ని బెరుకు అనటం కంటే మనల్ని మన సెల్ఫ్ సపోర్ట్, అది దట్ హెల్ప్స్ అస్ ఎ లాట్. కీప్ ఇట్ మై బాయ్, అలా ఉంటేనే బెటర్. థ్యాంక్ యూ సార్. బ్రహ్మానందం గారు సార్, ఇక్కడ లక్ష్మీనారాయణ హెచ్ఎంటీవీ సార్. ఇప్పుడు మీరు చాలా సినిమాలు చేశారు, చాలా రకాల క్యారెక్టర్లు చేశారు. ఆ గతంలో చేసిన క్యారెక్టర్లకు ఈ క్యారెక్టర్కు మీకున్న తేడా ఏమనిపించిందో, అంత ఇంపార్టెంట్ ఏమనిపించింది? ఒకటి. రెండవది చెప్తాను తర్వాత చెప్పండి. ఒకటేంటంటే ఈ మిగతా క్యారెక్టర్స్లో కూడా తాతలాగా ఎక్కడ బహుశా నేను చేసి ఉండను క్యారెక్టరు. దిస్ ఈజ్ ఫస్ట్ టైం బ్రదర్. దానికి తోడు తాతలా చేయడం అంటే ఈ క్యారెక్టర్కి తాతలా చేయడం ఒక చిన్న సర్ప్రైజ్. కొంచెం టెన్షన్గానే అనిపించింది ఎలా చేయాలనేది. న్యాచురల్గా చేయటం, తాతలు ఎలా చేస్తారో అలా చేస్తే సరిపోదు కదా అనుకునేవాడిని. తర్వాత కొడుకు మనవడయ్యాడు ఇక్కడ. అక్కడ కొంచెం జాగ్రత్తగా చూస్తూ కొంచెం కేర్ తీసుకొని చేయాల్సిన అవసరం వచ్చింది. బట్ నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ చేసిన ఏ క్యారెక్టర్ మనం చెప్పడానికి ముందు ఒక దాన్ని ఏమంటారు, ఆ బిగినింగ్. ఇప్పుడు ఎన్ని కిలోమీటర్లు నడవాలన్నా మొదట ఒక అడుగు వేయాలి కదా. ఆ మొట్టమొదటి అడుగులోనే కొంచెం కేర్ ఉంటుంది. ఆ తర్వాత దిస్ ఈజ్ డెఫినెట్గా ఇంకా నేను చెప్పడానికి నేను గబుక్కని మీరు అడిగితే పుస్తకం జారుతానేమన్నారని భయంగా ఉంది. కొంచెం దాచిపెట్టారు వాళ్ళు, అవన్నీ మనం తర్వాత మాట్లాడుకుందామని. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. తాత అనే క్యారెక్టర్ నేను చేయటం కూడా, వీళ్ళు వచ్చి సరదాగా తాత తాత అని మాట్లాడుతున్నప్పుడు కూడా, తాత అనే పదం చాలా అద్భుతమైన పదం అండి. చాలామంది ఏదో తాత అనిపించుకోవడానికి సిగ్గుపడటానికో లేకపోతే బాధపడటానికో ట్రై చేస్తారు, కానీ తాత ఇట్స్ ఏ గ్రేటెస్ట్ ఫుల్నెస్ ఆఫ్ ది మ్యాన్. ఒక మనిషి ఒక పరిపూర్ణత్వం వచ్చితే కానీ తాతను. ఎందుకంటే ఆఫ్టర్ ఆల్ మనకు తెలియకుండా మనం పుడతాం. మనం పుట్టిన తర్వాత మనకి పిల్లలు పుడతారు. మనకి పిల్లలు పుట్టిన తర్వాత మనం మన పిల్లల్ని ఎలా చూసామో మన పిల్లలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసినప్పుడు థర్డ్ జనరేషన్ వాడు మన దగ్గరకు వచ్చేసి నీకేం తెలియదు తాత, చెప్తే వినవేంటి నువ్వు అని మనవాడు అంటున్నప్పుడు మన యాక్సెప్టెన్స్ అందంగా ఉంటుంది. అక్కడ వాడు తాత అని పిలిచి మా మనవడు ఉన్నాడు, నీకు తెలీదు, నువ్వు బొమ్మలు వేస్తావు కానీ ఇలా కాదు, ఇప్పుడు లేటెస్ట్గా వచ్చింది తెలుసా ఇది అని వాడేదో 4 గీతలు గీసి చూపిస్తాడు.
దానిలో వాడు బుద్ధి లేదా నా ఏజ్ ఏంటి, నీ ఏజ్ ఏంటి, నువ్వు నాకు తెలియదు అంటావా, నా ఎక్స్పీరియన్స్ లేదు నీ బతుకు అని వాడిని తిట్టడం ఉండదు. వాడు అలా మాట్లాడుతుంటే ఒక చిన్న ఎంజాయ్మెంట్, సరదాలు ఉంటాయి. అదే ఇంకెవడన్నా అంటే సర్లే మాకు తెలుసు యాక్టింగ్ ఎలాగో అనొచ్చు. కాబట్టి అది ఆ తాత అనే క్యారెక్టర్ దొరకటమే చాలా అరుదైన విషయం. అది దొరికినందుకు ఇలాంటి బ్యాచ్ అంతా కలిసి ఆడుకున్నట్టు అనిపించింది. అదే ఇప్పుడు మీ అబ్బాయి ఉన్నాడు, ఏమన్నాడు నన్ను, వీళ్ళ అబ్బాయి నాకు వచ్చి చెప్పాడు, సురేష్ వాళ్ళ అబ్బాయి, డాడీ హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అన్నాడంట. అసలు బ్రహ్మానందం అనేవాడు పదార్థం అయినట్టు, ఒక మైకు, ఓ రేడియో, ఓ కంప్యూటర్ లాగా హూ ఇన్వెంటెడ్ బ్రహ్మానందం అని అడిగాడండి అని తనే వచ్చి చెప్పాడు సురేష్. చెప్పినప్పుడు ఇలాంటివి చిన్న చిన్నవి ఏవో సరదాగా మనకు వచ్చే దాన్ని ఏమంటారు అప్రిసియేషన్స్తో పాటు తాత క్యారెక్టర్ దొరకటం. సో ఐ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు మిస్టర్ రాహుల్ యాదవ్ అండ్ యాజ్ వెల్ యాజ్ నిఖిల్. థ్యాంక్ యూ సార్. అండ్ ఇప్పుడు తెలుగు సినిమా అంటేనే ఒక కామెడీ బేస్డ్గా ఉండే సినిమా, జనాలకు నవ్వుకునే సినిమా. తెలుగు సినిమాలో ఈ మధ్య అసలు కామెడీ సినిమాలు రావట్లేదు ఎక్కువగా. కారణం కామెడీ అంటే కమేడియన్లు ఎక్కువ మంది లేకపోవడమా, లేకపోతే డైరెక్టర్ రాయలేకపోవడమా? అది చెప్పలేం బ్రదర్. ఎట్లాగంటే యూ కెన్ మేక్ ఏ మూవీ వితౌట్ కమెడియన్, యూ కెనాట్ మేక్ ఏ మూవీ వితౌట్ కామెడీ. అంటే కమెడియన్నే కామెడీ చేయాలని లేదు. ఇప్పుడు హీరోస్ చేస్తున్నారు, హీరోయిన్స్ చేస్తున్నారు, విలన్స్ చేస్తున్నారు. సో కామెడీ అనేది అంతర్లీనంగా ఎక్కడో చోట జరుగుతూనే ఉంటుంది. సరే, ప్రత్యేకంగా మీరు అడిగిన దానికి మా గురువుగారు జంజాల గారు వాళ్ళు ఉన్నప్పుడు కామెడీ బేస్డ్ మీద రాయలింగ నరసింహారావు గారు కానీ, లేకపోతే వంశీ గారు, వీళ్ళందరూ, కృష్ణారెడ్డి గారు, ఈవి సత్యనారాయణ గారు, వీళ్ళందరూ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి చేసిన రోజులు ఉన్నాయి. బట్ ఐ కెనాట్ సే ఇప్పుడు ఆ కామెడీ రాసే వాళ్ళు రైటర్స్ లేరు అని చెప్పడానికి లేదు. అవి ఎందుకు రాలేదు, రీజన్స్ లేదు. దాని మీద పెద్ద రీసెర్చ్ కూడా చేయలేదు. మోర్ ఓవర్ కొంచెం సైలెంట్గా దూరంగా ఉంటున్నాను కాబట్టి ఏదో సెలెక్టివ్గా చేసే క్యారెక్టర్స్. ఎనీవే, నవ్వు వాసన లేని పువ్వు, బుధవర్గము లేని పురంబు, ప్రీతి విశ్వాసము లేని భార్య, గుణవంతుడు కాని కుమారుడు, సదభ్యాసము లేని విద్య, పరిహాస ప్రసంగము లేని వాక్యమున్ అంటాడు. నవ్వించగలిగింది, నవ్వుతూ ఉండాల్సినటువంటి మాటలు ఉండాలి. అది సినిమాలో ఉండొచ్చు, నాటకంలో ఉండొచ్చు, ప్రతిదానిలో ఉండాలి. అటువంటిది మిస్ అవటం అనేది బహుశా ఎక్కడ ఉండదు. మానవుడు పుట్టినప్పుడే నవ్వు అనేది పుట్టింది. అది మనం నవ్వినా నవ్వకపోయినా మన వెనకాల పడి వస్తూనే ఉంటుంది. ఏమంటావు బ్రదర్? కిషోర్, ఇక్కడ సార్ అంటే నీ కామెడీ టైమింగ్ వల్ల పెద్ద పెద్ద హీరోలందరినీ ఇబ్బందిని పెట్టిన సందర్భాలు ఉంటాయి. పాపం వాళ్ళు సింగిల్ టేక్ ఆర్టిస్టులు అయినా కడే సరే, బికాస్ ఆఫ్ యువర్ కామెడీ టైమింగ్ దే హ్యావ్ టేకెన్ సో మెనీ టేక్స్. అలాంటిది అంతకన్నా పెద్ద బ్రహ్మానందం గారి కామెడీ టైమింగ్తో ఈ సినిమాలో ఎన్నిసార్లు ఇబ్బంది పడాల్సి వచ్చింది? అంటే సార్తో యూజువల్గా పెద్ద ఎఫర్ట్ ఉండదండి సార్కి. ఇప్పుడు నన్ను ఇబ్బంది పెట్టడానికి సార్ ఒక చిన్న పాజ్ సరిపోద్ది. ఇప్పుడు నేను కష్టపడి ఒక 2 పేజీలు డైలాగ్ కొట్టిన తర్వాత మెల్లి చూస్తారు ఇటు. అందులో నువ్వు డైలాగ్ చెప్తున్నావు ఏంట్రా అని రావచ్చు, ఆ రియల్గా క్యారెక్టర్ సంబంధించిన రావచ్చు. మనం అక్కడ బ్లాస్ట్ అయిపోతామండి. సపోజ్ ఇంకా పాజ్ ఒకటి, ఇంకో చిన్న సౌండ్ అంటారు అంతే. అది 2 చాలు మాకు మొత్తం బ్లాస్ట్ అవ్వడానికి. సో చాలా కష్టం అండి జెన్యూన్గా. బట్ మీ ట్రైడ్ అవర్ బెస్ట్. అండ్ లక్కీలీ ఏంటంటే ఆయనని ఇబ్బంది పెట్టలేదు. అది ఆ విషయంలో మాత్రం నేను గౌతమ్ గారు చాలా జాగ్రత్త పడ్డాం. బికాజ్ ఆయన ఒక మంచి డైలాగ్ చెప్పిన తర్వాత కూడా ఎంత నవ్వొచ్చినా సరే వీ మేడ్ షూర్ దట్ మా వల్ల టేక్ బ్యాడ్ అవ్వద్దు అనేది ట్రై చేసాం. సక్సీడ్ అయ్యాం సార్ ఆ విషయంలో. బ్రహ్మానందం గారు సార్, అంటే మా బ్రహ్మానందం గారు నవ్విస్తారండి, ప్రిడిక్టబుల్ సార్. రంగమార్తాండ తర్వాత అన్ప్రిడిక్టబుల్ అయ్యారు మీరు. సో ఈ బ్రహ్మానందంలో అలాంటి షేడ్స్ ఏమైనా ఉంటాయా? త్రూఅవుట్ ఎంటర్టైన్మెంటే ఉంటుందో? 2 ఉన్నాయి సార్. ఇందులో చిన్న ఎమోషనల్ ఉంది, యాజ్ వెల్ యాజ్ కామెడీ కూడా ఉంది. అది ఎలా ఉంటుందని మళ్ళీ వెంటనే నువ్వు క్వశ్చన్ వేసావనుకో, ఏం లేదు పెద్ద, ఆయన అంటే భయమేం లేదు. ఇందాక వచ్చాడు దయాకర్ అని, క్యాషియర్ పాప క్యాష్ ఇస్తాడు.
కానీ వాళ్ళు అసలు నవ్వు పాపం వాళ్ళకి భగవంతుడు ఇందాక మీరు అన్నారు చూడండి, ఎవరు మన వాళ్ళకి వచ్చింది సరే నవ్వు అనేది ఎట్లా వస్తుందండి, అస్సలు నువ్వు 1,00,000 చెప్పి నవ్వితే లీనియన్స్గా తీసుకుని డబ్బులు అడుగుతాడేమని భయం అతనికి. ఓకే నాన్న. రాహుల్ గారు సార్, గౌతమ్ని కాస్ట్ చేయటానికి అంటే కథల డిమాండ్ చేసిందా, లేకపోతే ఎలా కుదిరింది కాంబినేషన్? ఒక ఇంపార్టెంట్ ఏంటి బ్రహ్మానందం గారు వాళ్ళ అబ్బాయిని తీసుకోవడానికి గల కారణం ఏంటి? అసలు చెప్పండి సార్. నేను దాన్ని గుర్తుకున్నా సార్ అసలు ట్విస్టులు అవన్నీ అది మనం ఆ ట్విస్ట్లని కలిపితే బ్రహ్మాండమైన స్క్రిప్ట్ అవుతుంది. సార్ని కలిసినప్పుడు తెలుగున గౌతమ్ని కూడా కలిసినప్పుడు సో జస్ట్ నార్మల్ కాన్వర్జేషన్ అంతా అయిన తర్వాత జస్ట్ అట్లా ముందెప్పుడు కలవలేదు గౌతమ్ని, సార్ని కూడా ముందెప్పుడు కలవలేదు అనుకోండి. ఫస్ట్ కలిసిన తర్వాత గౌతమ్ని కూడా కలిసిన తర్వాత సమ్వేర్ ఐ ఫెల్ట్ ఐ మీన్ లైక్ ఎక్కడో చిన్న ఉంది. అండ్ 3 సినిమాల నుంచి చూస్తూనే ఉన్నాను. లైక్ బీన్ ఇప్పుడు నవీన్ కానీ లేకపోతే స్టార్టింగ్లో సుమంత్ గారితో తీసిన, నవీన్తో తీసిన, తర్వాత తిరువీర్. సో ఐ థాట్ ఐ హ్యాడ్ సమ్ దట్ లైక్ చూసి క్యాష్ చేస్తే బాగుంటుంది. అండ్ ఇట్లాంటి కాంబినేషన్ నాకు పడి ఒప్పుకుంటారో తెలియదు. మళ్ళీ ఇప్పుడు గౌతమ్ గారిని అడిగితే మళ్ళీ బ్రహ్మానందం గారు నో అన్నారు అనుకో, అప్పుడు మళ్ళీ లోపల నుంచి డమ్ అంటుంది. కానీ బట్ ఎక్కడో అలా కుదిరి అంటే అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టోరీ అండి, స్టోరీ బాగుంది అని అంటే. అండ్ ఇట్లాంటి కాంబినేషన్ నాకు పడితే పేరు బ్రహ్మానందము సార్ పేరు మీదనే ఉంది. అదొక బ్యూటిఫుల్ ట్రిబ్యూట్ నాకు సార్కి ఇవ్వాలి అని గౌతమ్ గారిని కాల్ చేయాల్సి వచ్చింది, చెయ్యాలి. అండ్ నేను బిగ్గెస్ట్ సర్ప్రైజ్ మీరు చెప్తున్నట్లు లైక్ ఎంత చెప్పినా తక్కువే. సినిమా చూసిన తర్వాత మీరు మాట్లాడతారు. బిగ్గెస్ట్ టేక్ అవే ఆఫ్ దిస్ ఫిల్మ్ ఇస్ గౌతమ్. థ్యాంక్ యూ. అంటే మీరు కాస్ట్ చేయడానికి ఉన్న రీజన్ అండ్ మీరు అడుగుదామని అదే అంటున్నా. ఫస్ట్ గౌతమ్ని కలిసిన తర్వాత ఐ గాట్ దట్ ఐడియా ఇస్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. గౌతమ్ కలవక ముందు నాకు ఐడియా రాలేదు. బ్రహ్మానందం గారు ఉంటే సరిపోతుంది అని అనుకున్నా ఫస్ట్. అంతే 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 అయ్యో కాస్ట్ చేయడం. గౌతమ్ గారు, మీరు కెరీర్ స్టార్ట్ చేసి 20 ఏళ్ళు అవుతుంది. బ్రహ్మానందం గారు లాంటి ఒక పిల్లర్ని ఇండస్ట్రీలో పెట్టుకుని కూడా సక్సెస్ కాకపోవడాన్ని ఎట్లా చూస్తారు? ఈ సినిమా మీకు కంబ్యాక్ ఇస్తుంది అనుకోవచ్చా, ఎట్లా చూస్తారు? అంటే సక్సెస్ రాకపోవడం అనేది నేను ఆ పదం నమ్మనండి. బేసిక్గా నేను ఇప్పుడు దాకా చేసుకుంటూ వచ్చినవి అన్ని ఎక్స్పీరియన్స్తో నేను చాలా గెయిన్ చేశాను. సో దట్ ఈస్ మై సక్సెస్ టు బీ హానెస్ట్. అంటే వాటిల్లోంచి నేను ఒక్కొక్క సినిమాలోంచి ఏదైతే నేను అనుకున్న రేంజ్లో అది అవ్వలేదో దానిలోంచి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎక్స్పీరియన్స్ నేను తీసుకున్నాను, నేను చేసిన కొన్ని సినిమాలు అయినా సరే. బట్ ఎండ్ ఆఫ్ ద డే నాకు పడుకునే ముందు ఒక మంచి సాటిస్ఫాక్షన్, ఒక మంచి సినిమా చేసాం, ఆ డే చాలా బాగా జరిగింది, మంచి వర్క్ జరిగింది. ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం అనేది నాకు చాలా ఇష్టం అండి. సో అలాంటి ఒక ఎక్సైటింగ్ స్క్రిప్ట్ ఏదైనా ఉంటే దానికి ఫుల్ లెంత్ అంటే జస్టిఫై చేయొచ్చు, బ్లడ్ అండ్ ఫ్లెష్ పెట్టి చేయొచ్చు అన్న సినిమా కోసం వెయిట్ చేయటం వల్లే ఈ గ్యాప్ వచ్చింది తప్ప యూజువలీ అంటే ఎవ్రీ మూవీ ఈజ్ అన్ ఎక్స్పీరియన్స్ అండి. దట్ ఐ కెన్ టెల్. అది నా బ్యాగ్లో క్యారీ చేసుకుంటున్నాను, నెక్స్ట్ వచ్చే సినిమాలకు వాడుకుంటూ వెళ్తున్నానండి అంతే. వెన్నెల కిషోర్ గారు, వెన్నెల గారు అయితే లాస్ట్ మూవీ షెర్లాక్ హోమ్స్ దగ్గర మీకు మేకర్స్కి ఇష్యూస్ అయ్యాయి, ప్రమోషన్స్కి కానీ అటు ఇంటర్వ్యూస్కి కూడా. మీరు మెయిన్ పిల్లర్ అని వాళ్ళు అనుకుంటే ఇంటర్వ్యూస్కి కూడా రాలేదు మీరు ఆ మూవీకి. ఇంటర్వ్యూస్ చేశానండి. ఇప్పుడు ఆ టాపిక్ అంటే ఇక్కడ టాపిక్ వీ కెన్ హ్యావ్ ఎ డిఫరెంట్ కాన్వర్సేషన్ అబౌట్ ఇట్. కానీ ఓవరాల్ ఒకటి ఏంటంటే ఓన్లీ ఈవెంట్స్కి నేను రాలేదు. అండ్ ఓపెన్గా చెప్పాలంటే ఐ వాజ్ నాట్ ఎ హీరో ఆఫ్ ద మూవీ. అండ్ చెప్పేటప్పుడు కూడా నన్ను కామెడీగా తీసుకున్నారు. చేసింది 10 days, 9 to 10 days, ఒక చిన్న ట్రాక్ లాగా. సినిమా స్టోరీ తెలియదు, అసలు ఏమీ తెలియదు. తర్వాత సడన్లీ దే మేడ్ మీ హీరో విచ్ ఐ హ్యాడ్ నో క్లూ. దాని తర్వాత మెయిన్ పిల్లర్ అన్నారు, అసలు నాకు అది తెలియదు. సో అండ్ ఐ వాజ్ ఇన్ యూఎస్ యాక్చువల్, రీసెంట్గానే వచ్చాను. ఇదైతే కన్ఫర్మ్ అండి, ఇందులో అబద్ధం ఏం లేదు. యూ కెన్ కన్ఫర్మ్ విత్ డైరెక్టర్ అండ్ ప్రొడ్యూసర్ ఆల్సో. థ్యాంక్ యూ. అండ్ నేను వేరే డేట్ ప్లాన్ చేసుకుంటే ఈ ఈవెంట్ కూడా కిషోర్ గారు వచ్చేవాళ్ళు కాదు. అంటే జనరల్గా చెప్తున్నా కిషోర్ గారు రావట్లేదు. అంటే ఇప్పుడు నేను ఒక డేట్ అనుకున్నాను అనుకోండి, ఇప్పుడు దానికి ఎవరు అవైలబుల్ ఉంటే, ఇప్పుడు రాజు గారు రాలేదు, వాళ్ళ సంపత్ గారు రాలేదు, వాళ్ళు పిలవదైనా అందరినీ పిలిచాం. బట్ మేజర్గా ఎవరికి ఏ డేట్లో కంఫర్టబుల్, ఆయన ఇప్పుడు షూట్ ఉంది అనుకోండి, ఆయన బిజీగా ఇప్పుడు షూట్కే నాకు ఇప్పుడు దొరకాలంటేనే చాలా కష్టం డేట్స్. సో
కంఫర్టబుల్గా ఇప్పుడు మేజర్గా ఎవరెవరు కావాలి, హూ డిడ్ ద మోస్ట్ ఇంపార్టెంట్, ఇప్పుడు ఆ టైంలో వాళ్ళు ఫ్రీ ఉన్నప్పుడు ఒకవేళ కనుక్కొని ఒకవేళ అట్లాంటి ఈవెంట్ పెట్టుకుంటే వస్తారు కంపల్సరీ. ఎందుకు రాహుల్, మీరు సక్సెస్ అవ్వడానికి ఈ 3 సినిమాలు వరుసగా హిట్లేని, ఒక సినిమా హిట్ అయితేనే పెద్ద పెద్ద హీరోలతో సినిమాలు తీద్దాం అనుకుంటున్నారు. మీరు వరుసగా 3 సినిమాలు కూడా ఒక అన్ఎక్స్పెక్టెడ్గా, అంటే చిన్న హీరోలు వీళ్ళతో ఒక చిన్న కాస్టింగ్తోనే సినిమా చేసి ఇటు కొడుతున్నారు. నెక్స్ట్ ఇంకొకటి, మీరు ఇన్స్పైరబుల్గా తీసుకుంటున్నారు మిమ్మల్ని చాలా మంది ప్రొడ్యూసర్స్. దానికి మీ సీక్రెట్ ఏంటి? కంటెంట్ ఎలా చూస్ చేసుకుంటున్నారు? అంటే నేను చదువుతానండి స్క్రిప్ట్, మొత్తం స్క్రిప్ట్ ఇస్తేనే చూసుకుంటాను. మొత్తం స్క్రిప్ట్ చదువుతారు. అంటే ఎంత నరేషన్ ఉన్నా, ఎంత ఏదున్నా, అంటే ఎక్కడో కొన్ని మిస్ అవుతాయి, ఆయన సరిగ్గా చెప్పలేవు. అంటే కొన్ని బ్యూటిఫుల్ స్క్రిప్ట్స్ ఉన్నోళ్ళు బెటర్ నరేటర్ కాకపోవచ్చు, అండ్ పెద్ద స్క్రిప్ట్ లేకపోయినా బ్యూటిఫుల్ నరేటర్ అవ్వచ్చు. కానీ మనం చదివితే వీళ్ళు అండర్స్టాండ్ ఎక్కడెక్కడ. దాని తర్వాత డైరెక్టర్తో డిస్కషన్స్ చేసి, ఇప్పుడు నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వ్యాలిడా కాదా, దాంట్లో ఏమైనా చేంజెస్ ఏమైనా చేసుకోవచ్చా లేదా. సో ఒక జర్నీ లాగా మనం కూడా ప్రొడ్యూసర్ లాగా వీ హ్యావ్ టు సపోర్ట్. యాజ్ అ ప్రొడ్యూసర్ ఇస్ నాట్ జస్ట్ ఏదో వచ్చామా, డబ్బులు పెట్టామా, పక్కన కూర్చున్నామా, ఇదంతా కాదండి. యూ హ్యావ్ టేకెన్ అన్ ఆపర్చునిటీ. ఈ ఒక్క సినిమాలో అంటే లైక్ ఓన్లీ సినిమా వరకే. ఇప్పుడు నార్మల్గా ఒక పాన్ షాప్ పెడతాం, డబ్బులు పెడతాం, దాంట్లో రోజులు చూసుకోమండి మనము ఏం జరుగుతుంది ఏంటిది. ఎవరినైనా కూర్చోబెట్టినా కానీ అక్కడే ఉంటాం కదా. సో దీంట్లోనే ఎందుకు ప్రొడ్యూసర్ అంటే ఊరికే డబ్బులు పెడితే అయిపోతుంది అనే ఆలోచన పోవాలి ఫస్ట్. ప్రొడ్యూసర్స్కి ఒకప్పుడు దెర్ వాజ్ అ గ్రేట్ రెస్పెక్ట్. సమ్వేర్ ఎక్కడో ఏదో తిరిగింది, ఏదో అయ్యింది మొత్తానికి. అది మరి ఎలా అయిందో ఏమైందో, మరి అది మీడియా మేకా లేకపోతే నిజంగానే ప్రొడ్యూసర్స్ అట్లా ఉన్నారా అది నాకు తెలియదు. బట్ ప్రొడ్యూసర్స్కి ఒక మినిమం ఒక చిన్న ఇజ్జత్ కావాలి. ఈ వెంచర్తో ఆడియో కూడా ఓన్గా స్టార్ట్ చేస్తారు రాహుల్ గారు, ఏంటి పరిస్థితి? ఏంటండి, సోదర్వ మ్యూజిక్ అని కూడా స్టార్ట్ చేస్తారు. ఎవ్రీ ప్రొడక్షన్ హౌస్ హ్యాస్ టు స్టార్ట్ మ్యూజిక్ లేబుల్ ఇస్ వాట్ ఐ ఫీల్. ఖచ్చితంగా ఒక ప్రొడక్షన్ హౌస్ మ్యూజిక్ లేబుల్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నాం. అంటే ఇప్పుడు ఇచ్చే చిన్న చిన్న అమౌంట్లకి దట్స్ యువర్ ప్రోడక్ట్. అంటే నాకు ఇనీషియల్గా తెలియలేదు, మెల్లిమెల్లిగా కొన్ని నేర్చుకుంటున్నా, కొన్ని తెలుసుకుంటున్నాను. సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్. గౌతమ్ గారు, బ్రహ్మానందం గారు, గౌతమ్ గారు ఇక్కడ అయితే మీ బ్రహ్మానందం గారికి క్వశ్చన్. గౌతమ్ గారు అని వినిపిస్తే ఇంకొకటి అడిగితే మైక్ వెనక్కి ఇచ్చేస్తానండి. మీరు యాక్చువల్లీ తాత క్యారెక్టర్ అంటే మన వాళ్ళు ఈ ఏజ్లో ఉంటారు. మీ అబ్బాయిని పెట్టుకున్నప్పుడు ఫస్ట్ విన్నప్పుడే మీరు షాక్ అవుతారు ఖచ్చితంగా. చేస్తున్నప్పుడు ఎట్లా ఫీల్ అయ్యారు? అంటే కొడుకు అక్కడ మీకు ఆపోజిట్లో మనవడిగా కనిపిస్తారు. ఊరికి మనం అనుకుంటాం కానీ ఇక్కడ తండ్రి కొడుకు అని ఇచ్చిన క్యారెక్టర్ డైలాగ్స్, వాడు ఏం చేస్తున్నాడు, మనం ఏం మాట్లాడుతున్నాం, ఆ క్యారెక్టర్లో మనం వెళ్ళిపోవటం. షార్ట్లో ఉన్నప్పుడు గౌతమ్ తండ్రి బిడ్డగా నేను ఇతనితో చూస్తున్నాను, తాత అని వాడు ఇలా వచ్చి నోట్లో వేలేసుకుని తాత నాన్న నన్ను ఎక్కించుకొని, ఇవన్నీ యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్, పెర్ఫార్మెన్స్ ఈజ్ పెర్ఫార్మెన్స్. యు ఆర్ అన్ యాక్టర్ బిఫోర్ ది కెమెరా, యు ఆర్ అన్ యాక్టర్ ఆన్ ది డయాస్. ఆఫ్టర్ దట్ యు ఆర్ నాట్ అన్ యాక్టర్. వాళ్ళు ఇప్పుడు ఈ ఏజ్లో కాకపోయినా నిజంగా చిన్న పాప, ఇప్పుడు సపోజ్ ఇంకో విషయం చెప్పాలంటే, డ్రంకర్ ఉన్నాడుకోండి, బాగా తాగేది వాడు, మీరు తాగుడు అలవాటు లేదు కదా, మీరు ఇప్పుడు ఎలా యాక్ట్ చేస్తారండి అంటే, ఆర్టిస్ట్కి కావాల్సినటువంటి అతి అవసరమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే అబ్జర్వేషన్. వాడు ఒక దుర్మార్గుడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, మంచివాడిగా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్గా ఉన్నప్పుడు ఎలా బిహేవ్ చేస్తున్నాడు, డాక్టర్లో కూడా మళ్ళీ ఆర్ఎంపీ డాక్టర్ ఎలా ఉంటాడు, హోమియోపతి డాక్టర్ ఎలా ఉంటాడు, లేకపోతే ఒక మామూలు ఇంగ్లీష్ చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్ ఎలా ఉంటాడు. ఈ వేరియేషన్స్ జనరల్గా మనకు ఎప్పుడు ఆర్టిస్ట్కి ఉండాల్సింది ఏంటంటే ఒక యాంటీనా ఒకటి ఓపెన్ అయ్యి ఉండాలి. అదేంటంటే అబ్జర్వేషన్. అబ్జర్వేషన్లో పర్ఫెక్ట్గా ఉండగలిగిన ప్రతివాడు ఆర్టిస్ట్ అవుతాడు. అవతల వాడు మనకి కొడుక బావుమరిదా ఇంకోటి అని ఉండదమ్మా. హ్యాపీగా మనకి ఇచ్చిన డైలాగు, అందులో ఇఫ్ యూ ఇన్వాల్వ్ ఇన్ దట్ క్యారెక్టర్ పర్టికులర్లీ ఫర్ ద షార్ట్, that will be nice. If shot is happy, if scene is happy, if scene is happy, every film is happy. Automatically producer will be happy. Thank you. బ్రహ్మానందం గారు సార్, ఏమండి ఒకటిన్నర రెండు అయినట్టుంది కదా సార్, చెప్పండి సార్. సార్, ఈ భూమి మీద రక్త మాంసాల్లో నడిచిన వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ యాక్టర్స్ ఎవరంటే బ్రహ్మానందం గారే. థ్యాంక్ యూ. మీకు ఇప్పుడు దాకా వచ్చిన అవార్డులు కానీ, ముందు రాబోయే అవార్డులు కానీ ఏ కూడా మీ గొప్పతనానికి సరిపోవని నేను అనుకుంటున్నాను. వెరీ కైండ్ ఆఫ్ యూ. మీ ముందు ఇలా మాట్లాడడమే ఒక ప్రివిలేజ్ నాకు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్.
అంటే మీ సినిమాలు చూస్తూ అసలు మా ఒక లైఫ్ని డిఫైన్ చేయాలంటే బ్రహ్మానందం గారి సినిమాలే డిఫైన్ చేస్తాయి మాకు చాలామందికి. అలాంటిది ఎందుకు మీరు చాలా సెలెక్టివ్ అయిపోయారు ఈ మధ్యన సినిమాల్లో? అంటే ఇక్కడ గమ్మత్తు ఏంటంటే అండి, కొంచెం 2 అడుగులు లోపలికి వెళ్ళి చెప్పాల్సిన, కొంచెం డెప్త్లోకి వెళ్ళాల్సిన మాట. మనకు ఒక అందమైన షాండీర్ లాంటి ఇమేజ్ ఉంది. బా బ్రహ్మానంద వాడు కనపడవాడు, ఇప్పుడు మీరు చెప్పారే, దాన్ని రోజు ఆ షాండీర్ జాగ్రత్తగా మనం తుడుచుకుంటూ దాన్ని పాలిష్ చేసుకుంటూ అందంగా దాన్ని చూసుకుని చాలా బాగుంది అనుకోవటం వేరు. అదే పిచ్చి పిచ్చిగా దాన్ని అలా వదిలేసుకుంటూ వెళ్ళిపోయాం అనుకోండి, బూజు పెట్టిపోద్ది. దాంతో ఎంతమంది బాగుండేదిరా బ్రహ్మానందం కామెడీ, ఈ మధ్య చేస్తున్నాడు కానీ నవ్వు రావట్లా అని ఇంతకుముందు పూర్వ చరిత్రలో కొంతమంది కమిడియన్స్ దగ్గర మనం విన్నాం అన్నమాట. ఎంత చేసినా ఎక్కడో ఒక చోట ఇంకా వెతుకుతున్నప్పుడు మోర్ ఓవర్ ఏజ్, మన ఏజ్ మనకు తెలియాలి. నేను తలకి రంగు వేసాను, లేకపోతే నా పరిస్థితి ఎలా ఉండేది తెలుసా? అది ఆయన ఎవరో వెళ్ళిపోయాడా? కాబట్టి ఆ ఏజ్ ఒకటి, యూ హ్యావ్ టు యాక్సెప్ట్ ది ఏజ్ని యాక్సెప్ట్ చేయకుండా నేను చాలా యంగ్ అంటే అది కుదరదు. కాబట్టి ఇంతకుముందు చేసినంత యాక్టివ్గా కూడా నేను చేయలేకపోతున్నాను అన్న విషయం నాకు తెలుసు. నేను చేసే కామెడీ ఇంతకుముందులాగే ఎప్పుడెంతసేపు కాడు కొట్టడం ఇవన్నీ చేసిన కామెడీయే చేస్తున్నాను, చేసిన క్యారెక్టర్సే నాకు రాస్తున్నారు. దీనివల్ల నాకు నా ఇమేజ్కి ఫర్ ఎవర్ గుర్తుపెట్టుకోవాలంటే కొన్ని మనం తగ్గించుకోవాలి అనే ఐడియా సెల్ఫ్ క్రిటిసిజంతో నేను తీసుకుంది. అంతేగానండి నాకు సినిమాల్లో నేను వేషాలు వేస్తామంటే వేషాలు లేక కాదు, వేషాలు ఇవ్వక కాదు, మనం చెయ్యలేక కాదు, చేసినదే ఎంత జాగ్రత్తగా చేసినా కూడా దొరికిపోకుండా ఉండాలంటే అదే నా లైన్లో వస్తున్నాడని ఇందాక ఊరికే సరదాగా అనలేదు నేను వెన్నెల కిషోర్ని. వెన్నెల కిషోర్కి హీరో వేషాలు వచ్చినా ఇంకేమైనా వచ్చినా ఇక్కడ ఇది మనం చేస్తే లాభం లేదు వద్దు అనుకుని తన లైన్ తను చూసేసుకుని వెళ్ళిపోవటం. దట్ క్రిటిసిజం, సెల్ఫ్ క్రిటిసిజం ఇస్ మోర్ నెసరీ. ఇప్పుడు వీడు ఆల్మోస్ట్ 20 years అయింది, 15 years అయింది వచ్చని, మా ఇద్దరి మధ్య దొరుకుతా ఎందుకు డాడీ అది. ఇప్పుడు నేను ఆ విషయం చెప్పొచ్చో లేదో తెలియదు కానీ కమ్ముల శేఖర్ సినిమా, శేఖర్ కమ్ముల, మేడం మేము కమ్ముల శేఖర్ అంటాం ఎందుకంటే వీళ్ళ అమ్మ మేనల్లుడు అతను. సరే అది 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 వేరే టాపిక్, అది వదిలేద్దాం. గోదావరి అనే సినిమాలో ఇతన్ని హీరోగా పెట్టాడు. లేడీ ఓరియంటెడ్ తర్వాత యాక్టింగ్ అది పెద్ద పర్ఫార్మ్ అని స్టోరీ వినొచ్చి చెప్పాడు. ఈస్ దేర్ ఎనీ మీనింగ్ ఇన్ ఇట్? అంటే అది ఎవరికైనా తెలియపరుద్దామంటే వాళ్ళ అబ్బాయి ఉన్నాడు, వాడికి ఎంత బలుపు తెలుసా, శేఖర్ కమ్ములు పిలిచి క్యారెక్టర్ ఇస్తారంటే వద్దన్నాడు. అందువల్ల నా స్టైల్ ఆఫ్ పేరెంటల్ లైఫ్ ఎలా ఉంటుందంటే లెఫ్ట్ విత్ దెమ్. వాళ్ళు చిన్నపిల్లలు కాదు, ఇప్పుడున్న జనరేషన్కి యు నో వాట్ యు ఆర్. అందుకని ఇందాక మీకు నేను చెప్పినట్టు యూ కెన్ క్రిటిసైజ్ అన్ ఓల్డ్ మ్యాన్ బికాజ్ యూ నో వాట్ హీ ఈజ్. డోంట్ క్రిటిసైజ్ అన్ యంగ్ మ్యాన్ బికాజ్ యూ డోంట్ నో వాట్ హీ విల్ బీ. మా ముందున్న మొత్తం ఆ బ్యాచ్ మాతో పాటు ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న ఇదిగో ముందు ఫ్రంట్ లోడ్లో కూర్చున్నారు చూడండి, వీళ్ళందరూ అప్పుడున్న జర్నలిస్టులు. ఇప్పుడు వెనకాల కుర్రాళ్ళు వచ్చారు, వాళ్ళందరూ తర్వాత వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళు అవుతారో, ఒక్కొక్కళ్ళు ఎలాంటి స్టేజ్కి వెళ్తారో మనకు తెలియదు. ఏం తెలుసమ్మా నీకు, 30 సంవత్సరాల నుంచి ఉన్నాం తెలుసా ఇక్కడ ఇండస్ట్రీలో, 40 years ఇండస్ట్రీ, ఇట్లాంటివన్నీ బోర్డులు పెట్టుకు తిరగడానికి కాకుండా ఎప్పటికప్పుడు మనల్ని మనం చెకప్ చేసుకుని సెల్ఫ్ క్రిటిసిజం ఉన్నాడు ఎప్పుడైనా. అందువల్ల నేను సినిమాలు కొంచెం తగ్గించి జాగ్రత్తగా చేసుకోవడం లేదు సార్. ఇంకో విషయం సార్, ఇప్పుడు చాలామంది మాలో చాలామందికి అలవాటు ఏంటంటే రోజంతా ఏం చేసినా, ఏ పని చేసినా, ఏ సినిమాలు చూసినా, ఏం వర్క్ చేసుకున్నా సాయంత్రం పడుకునే ముందు బ్రహ్మానందం కామెడీ సీన్స్ అని చెప్పో, లేకపోతే ఎంఎస్ నారాయణ గారి కామెడీ సీన్స్ అనో ఇలా యూట్యూబ్లో ఒక అరగంట పెట్టుకుని భోజనం చేస్తానో లేకపోతే పడుకునే ముందు చూసి పడుకోవడం అనేది చాలా అలవాటు.
అయ్యే సీన్లు మీరు చేసిన అయ్యే సినిమాలు అయ్యే సీన్లు మళ్ళీ చూసి మళ్ళీ నవ్వుకుంటాం. బట్ ఈ మధ్య వచ్చిన సినిమాలు ఆ ఫస్ట్ రోజు సినిమా థియేటర్లో చూసినప్పుడు డెఫినెట్లీ నవ్వుతాం. బట్ రెండోసారి చూద్దాం అనుకున్నప్పుడే ఆ సినిమాల్లో ఆ కామెడీ అనేది పండడం లేదు అసలు. ఇప్పుడు అర్థమైంది కదా నేను ఎందుకు సినిమాలు తగ్గించుకున్నాను. అది అంటే ఏదైనా కొంచెం రిపీటెడ్గా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బందికరంగా ఉంది. బట్ అందులో కొన్ని ఆవకాయ పచ్చడి ఉందనుకోండి, దాన్ని మూతి కట్టి 1 year వాడతాం, టేస్ట్గా ఉంటుంది. అదే కొబ్బరి చట్నీ లేకపోతే ఇంకోటి పచ్చళ్ళు ఉన్నాయనుకోండి, అవి ఆ రోజుకే బాగుంటాయి. అని 2 చెత్త అంటానికి లేదు. దీని టేస్ట్ దీనిది, దాని టేస్ట్ దానిది. కొంతటికి లాంగ్విటీ ఉంటుంది, కొంత ఉండదు. అది దట్ డిపెండ్స్ అపాన్ ది డైరెక్టర్ యాజ్ వెల్ ఆర్ ది రైటర్. వాళ్ళిద్దరూ హాయిగా ఉంటే 10 కాలాల పాటు బతికి అట్లాంటి డైలాగ్ చెప్పగలిగే అవకాశం మనకు కలుగుతుంది తప్ప లేకపోతే రాదు. కిషోర్ గారు భయ్యా మైక్ తీసుకోండి.